హాయ్ ఎవ్రీవన్. సర్ప్రైజ్ కాస్త ఇలా అవుద్దని అసలు అనుకోలేదు. అసలు ఏమైందంటే నైట్ అయితే బన్నీ అయితే మా ఇంటికి అయితే వచ్చాడు. వాడు వచ్చేటప్పుడు అయితే బిర్యానీ ప్యాకెట్స్ అండ్ కేక్ అయితే తీసుకురమ్మని చెప్పాను. చెప్పిన పని చెప్పినట్టుగా చేశాడు. అండ్ పిల్లల కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా మా ఓడు రాగానే కేక్ ఎలా ఉంది, డ్యామేజ్ ఏమైనా అయిందేమో చూస్తున్నాడు. ఇంకా కేకుని చూడగానే కొంచెం అయితే టెంప్ట్ అయితే అయ్యాడు. టెంప్ట్ అయ్యి టేస్ట్ కూడా చేసేసాడు. అట్లా ఉంటుంది మా ఓళ్ళతో. ఇంకా తెచ్చిన బిర్యానీ అయితే ప్లేట్లో వేసుకుని కుమ్మేసాం. ఇంకా మా వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మా వాళ్ళందరూ కేక్ ఎప్పుడెప్పుడు కోస్తారా అని చూస్తూ ఉన్నారు. ఇంకా ఒక విఐపి కోసం అయితే కూర్చుని ఉన్నాం. ఆయన వస్తాడేమో కేకు కొయ్యొచ్చని. ఇంకా తను ఎవరో కాదు, మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే మా అత్త మామ కేక్ కోయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంతకీ వీళ్ళు కేక్ ఎందుకు కోస్తున్నారు అని అనుకుంటున్నారా? మా అత్తయ్య మావయ్యది అయితే వెడ్డింగ్ యానివర్సరీ. సో అందుకే కేక్ తెప్పించి అయితే సెలబ్రేట్ చేశాను. నేను ప్రతి ఇయర్ మా మ్యారేజ్ అయిన కాంచి కేక్ అవన్నీ తెప్పించి సెలబ్రేట్ చేస్తాను. ఈ ఇయర్ మాత్రం ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. సో మా బన్నీ గారిని రమ్మన్నాను. ఇంకా వాడు మా చిన్న ఆడబిడ్డ వాళ్ళు అలా అయితే వచ్చారు. ఇంకా అసలైన ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ పెళ్లి రోజు అని తెలియదు వాళ్ళకి ఎవరికి. ఇంకా నేను సర్ప్రైజ్ చేద్దామని మా బన్నీ గడికి చెప్పాను. మా బన్నీ గడికి చెప్పినమ్మంటే వాడు ఇంటికంచి బయలుదేరదంటే వాళ్ళ అమ్మకి చెప్పాడు. మా పెద్ద ఆడబిడ్డ ఫోన్ చేసి వీళ్ళందరికీ చెప్పేసింది. సో అలాగా సర్ప్రైజ్ కాస్త ఫ్లాప్ అయింది, కానీ సెలబ్రేషన్ మాత్రం బాగా జరిగింది. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.